నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర వేదజ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనకి అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ ముహూర్తం ఉంది కదండి. సో దాని గురించి కొన్ని వివరాలు అనేటటువంటివి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆ రోజు మనకి 22 జనవరి 2024 సోమవారం నాడు మధ్యాహ్నం 12:32 అభిజిత్ లగ్నంలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మేష లగ్నము, లగ్నంలో గురువు, 2వ స్థానంలో చంద్రుడు, దాంతోపాటు 6వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో బుధుడు, శుక్రుడు, అదేవిధంగా కుజుడు, 10వ స్థానంలో రవి, 11వ స్థానంలో శని, దాంతోపాటు 12వ స్థానంలో రాహు ఉన్నటువంటి గ్రహస్థితి అండి. సో ఇక్కడ శ్రీరామచంద్రుల వారిది జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రము, కర్కాటక రాశి అయింది. సో ఆయన యొక్క లగ్నం కూడా కర్కాటక లగ్నమే. ఆయనకి యోగకారకుడు, కర్కాటక లగ్నానికి కుజుడు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. ఆయన నక్షత్రంలో ఈయన యొక్క విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం పెట్టడం జరిగింది. అది మృగశిర నక్షత్రంలో పెట్టారనమాట. సో ఆ మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉండటం కూడా జరిగింది. అదొక మంచి పాయింట్. నెక్స్ట్ ఇక రెండవ పాయింట్కి వెళ్ళినట్లయితే లగ్న భాగ్యాధిపతుల మధ్య పరివర్తన యోగం, అద్భుతమైనటువంటి యోగం అనమాట. ఇక్కడ ఇంకొక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి గురువు లగ్నంలో ఉంటూ 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడిని, శుక్రుడిని, బుధుడిని, ఆ 3 గ్రహాలని తన హయ్యెస్ట్ వీక్షణ అయినటువంటి 9వ చూపుతో వీక్షణ కూడా చేస్తూ ఉన్నారు. ఒకటిలో ఉన్నటువంటి గురువు చాలా పవర్ఫుల్ అనమాట. లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలను హరిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మేష లగ్నానికి కూడా గురువు యోగకారకుడు ఆయన లగ్నంలోనే ఉన్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నేను, ఒక అద్భుతమైన పాయింట్. నేను ఆ థంబ్నెయిల్లో కూడా ఎందుకు అలా పెట్టాను అంటే, ఇక్కడ కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం 4వ పాదంలో గురువు ఉండటం జరిగింది. సో అంటే నవాంశ చక్రంలో కూడా గురువు ఉచ్చలో ఉండటం జరిగిందనమాట. గురువు ఉచ్చలో ఉండటం అంటే హయ్యెస్ట్, ఒక గ్రహం ఎక్కడైతే ఉంటే హయ్యెస్ట్ 100% ఫలితం ఇస్తుందో అటువంటి స్థానంలో ఉన్నటువంటి స్థితి. ఆయన జన్మ లగ్నంలో కూడా, శ్రీరామచంద్ర వారి జన్మ లగ్నంలో కూడా గురువు చంద్రుడు, గురువు ఉచ్చ, దాంతోపాటు చంద్రుడు స్వక్షేత్రం, 5 గ్రహాలు ఉచ్చలో స్వక్షేత్రాల్లో ఉంటూ ఆ యొక్క శిశువుని చూస్తుండగా ఆ శ్రీరామచంద్రమూర్తి వైకుంఠం నుంచి భూమి మీద అవతరించడం అనేటటువంటిది జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, 10వ స్థానంలో రవి ఉండటం. రవి కూడా ఉత్తరాషాఢ తన స్వనక్షత్రంలో ఉన్నాడు. దృగ్బలం, డైరెక్షనల్ స్ట్రెంత్ కూడా కలిగి ఉన్నాడు. అంటే ఏంటంటే అక్కడ రవి ఉచ్చలో లేకపోయినా కూడా ఉచ్చలో ఉన్నటువంటి సమానమైనటువంటి ఫలితం ఇచ్చేటటువంటి స్థితి అనమాట. చాలా గొప్ప స్థితి. రవి దశమంలో ఉంటే చాలా గొప్పదనమాట. సో ఆయన ముహూర్త లగ్నంలో ఆటోమేటిక్గా రవి కూడా 10వ స్థానంలో వచ్చి ఉండటం జరిగింది. నెక్స్ట్ 11వ స్థానంలో శని స్వక్షేత్ర మూల త్రికోణంలో ఉంటూ ఆయన చాలా పవర్ఫుల్గా 11వ స్థానంలో ఉంటూ లగ్నంలో ఉన్నటువంటి గురుని కూడా చూస్తున్నాడు. అంటే భాగ్య లాభాధిపతుల మధ్య సంబంధం అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే ఇది ఒక పుణ్యాత్ముడిది, లేకపోతే ఒక గొప్ప పురుషుడిది, లేకపోతే ఒక గొప్ప దైవానిది అనేటటువంటిది మనకి ముహూర్తం చూస్తేనే మనకి తెలిసిపోతూ ఉంది. ఇక మనకి ఇదే చక్రాన్ని మళ్ళీ నవాంశ చక్రంలో కూడా చూసినప్పుడు గురువు ఉచ్చలో ఉండటం, దాంతోపాటు చంద్ర కుజులు కలయిక చంద్రమంగళ యోగం, అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం, అది ఆటోమేటిక్గా కనబడతా ఉంది శ్రీనివాసుడికి, శ్రీరామచంద్రమూర్తికి. సో నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అని కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ నవాంశ చక్రంలో శని కూడా స్వక్షేత్రంలో ఉండటం, మకర రాశిలో ఉన్నారు. నెక్స్ట్ శుక్రుడు కూడా వృషభ రాశిలో స్వక్షేత్ర స్థితి కలిగి ఉన్నాడు. దాంతోపాటుగా రవి చంద్ర కుజుల మధ్య సమసప్తక వీక్షణ, ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా గొప్ప యొక్క ముహూర్తం యొక్క బలాన్ని అది సూచిస్తుంది. అది చాలామంది అనుకుంటున్నాం కానీ ఆ శ్రీరామచంద్రమూర్తే పెట్టినటువంటి ముహూర్తంగా కనబడుతూ ఉంది. ఇక ఇందులో ఒక పాయింట్ ఏంటంటే 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు. సో 12వ స్థానంలో రాహు ఉన్నటువంటి మూలంగా కొంచెం భద్రతాపరమైన చర్యలు, అదేవిధంగా భక్తులు కూడా తొక్కిసలాట అది జరగకుండా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా చర్యలు అవి తీసుకోవటం అనేటటువంటిది సూచిస్తున్నాను అన్నమాట. సో ఇక ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యొక్క ముహూర్తంలో ఆయనకి
లగ్నంలో ఉన్నటువంటి గురువు 5వ స్థానాన్ని, పంచమం, పాండిత్య, ప్రజ్ఞ, తెలివితేటలు, నైపుణ్యం, ఇటువంటి స్థానాన్ని కూడా ఆయన చూడటం అనమాట. అంటే ఆ యొక్క స్వామివారిని సందర్శించుకోవడంతో మనకి జ్ఞానము, తెలివితేటలు, అదేవిధంగా మన నిత్య జీవితంలో లైఫ్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేటటువంటి శక్తిని కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి ఖచ్చితంగా ప్రసాదిస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇవాళ ఆయన యొక్క విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం ఎనాలిసిస్ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో ఎవరైతే చూస్తారో, లేకపోతే మన రాజశేఖర వేదజోషంలో ఉన్నటువంటి మన సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా శ్రీరాముని యొక్క అనుగ్రహానికి, శ్రీ సీతా సమేత రామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ సంప్రాప్తించాలని కోరుకుంటూ శుభం.